ఈరోజు మనము మెట్లు అనే కొత్త పాఠాన్ని చెప్పుకుందాం. ముందుగా మన పాఠ్యపుస్తకంలో ఆలోచించండి, మాట్లాడండి అనే అంశం యొక్క చిత్రాన్ని పరిశీలిద్దాం. చిత్రానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇచ్చారు కదా, ఒకసారి నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. ప్రశ్నలు జవాబులు. మొదటి ప్రశ్న, భక్తులు గుడికి చేరడానికి ఏం చేస్తున్నారు? భక్తులు గుడికి చేరడానికి మెట్లు ఎక్కుతున్నారు. రెండవ ప్రశ్న, పిల్లలు బడిలోకి వెళ్ళడానికి ఏం చేస్తున్నారు? పిల్లలు బడిలోకి వెళ్ళడానికి మెట్లు ఎక్కుతున్నారు. మూడవ ప్రశ్న, పుస్తకాలు పట్టుకున్న వ్యక్తి ఎక్కడికి వెళుతున్నాడు? ఎందుకు? పుస్తకాలు పట్టుకున్న వ్యక్తి పాఠశాలకు వెళుతున్నాడు. విద్యార్థులకు పాఠాలు బోధించడానికి వెళుతున్నాడు. నాలుగవ ప్రశ్న, పై చిత్రానికి లక్ష్య సాధనకు ఎలాంటి సంబంధం ఉందని అనుకుంటున్నారు? భక్తుల లక్ష్యం గుడికి చేరటం, పిల్లల లక్ష్యం బడికి చేరటం. వీరు చేరుకోవలసిన గమ్యానికి తీసుకుపోయే సాధనాలు మెట్లు. కాబట్టి పై చిత్రానికి లక్ష్య సాధనకు విడదీయరాని సంబంధం ఉందని అనుకుంటున్నాను. పాఠ్యాంశ ఉద్దేశం చూద్దాం. ఆధునిక కవితా రీతులను పరిచయం చేయడం. ఆధునిక కవితా రీతులను పరిచయం చేయడం తరతరాలుగా అనగా చరిత్ర కాలం నుండి నేటి వరకు మెట్లు ప్రగతికి సూచికలు అని చెప్పడం. ప్రగతి అంటే అభివృద్ధి అని అర్థం. మెట్ల ఉపయోగాల గురించి చెప్పడం ఈ పాఠం ఉద్దేశం. ఇంకొకసారి చూడండి. ఆధునిక కవితా రీతులను పరిచయం చేయడం తరతరాలుగా అనగా చరిత్ర కాలం నుండి నేటి వరకు మెట్లు ప్రగతికి సూచికలు అని చెప్పడం. మెట్ల ఉపయోగాల గురించి చెప్పడం ఈ పాఠం ప్రధాన ఉద్దేశం. ఈ పాఠాన్ని అడవి బాపిరాజు గారు రచించారు. ఈ పాఠాన్ని అడవి బాపిరాజు గారు రచించారు. ఇప్పుడు కవి పరిచయం చూద్దాం. కవి పేరు అడవి బాపిరాజు. కవి పేరు అడవి బాపిరాజు. ఈయన బహుముఖ ప్రజ్ఞావంతులైన ఆధునిక కవి. బహుముఖ ప్రజ్ఞావంతులైన ఆధునిక కవి. కాలం 1895లో జన్మించారు. 1952లో మరణించారు. జన్మస్థలం భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. జన్మస్థలం భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. రచనలు నారాయణరావు, తుఫాను, కోణంగి, జాజిమల్లి, నరుడు, హిమబిందు, అడవి, శాంతిశ్రీ, అంశుమతి, గోన గన్నారెడ్డి వంటి నవలలు, నవలికలు. మీజాన్ దినపత్రికకు సంపాదకత్వం వహించారు. మీజాన్ దినపత్రికకు సంపాదకత్వం వహించారు. వచన కవిత సంపుటాలు తొలకరి, గోధూళి, శశికళ, అంజలి, చిగురుటాకులు మొదలైనవి. అలాగే ఈయన విశేషాంశాల గురించి చూద్దాం. ఈయన ప్రసిద్ధమైన గేయాలు రచించారు. అవేమిటో ఒకసారి చూద్దాం. లేపాక్షి బసవయ్య లేచిరావయ్య, కైలాస శిఖిరిలా కదిలిరావయ్య. లేపాక్షి బసవయ్య లేచిరావయ్య, కైలాస శిఖిరిలా కదిలిరావయ్య. ఉప్పొంగిపోయింది గోదావరి, తాను తెప్పున్న ఎగసింది గోదావరి, కొండళ్ళు ఉరికింది కోనళ్ళు నిండింది అనే ప్రసిద్ధ గేయాలు రచించారు. అలాగే ఈ మెట్లు పాఠం యొక్క సారాంశాన్ని సంక్షిప్తంగా తెలుసుకుందాం. అవి రాతి మెట్లు. రాతి మెట్లు అంటే ఏంటి? రాయితో చేసిన మెట్లు, రాతి మెట్లు.
దట్టమైన నల్ల రాతి మెట్లు, దట్టమైనటువంటి గట్టిగా ఉన్నటువంటి నల్ల రాతి మెట్లు. నల్లరాయి ఎలా ఉంటుంది? చాలా దృఢంగా గట్టిగా ఉంటుంది. ఆ మెట్లు మనలను ఏ మార్గానికో తీసుకుపోతాయి, ఏ ప్రాంతానికో అనగా గమ్యానికో చేరుస్తాయి. ఎక్కడ మెట్లంటే మనం చేరుకోవలసిన గమ్యానికి తీసుకుపోయే సాధనాలు అని అర్థం. ఈ మెట్ల గుండా రకరకాల స్వభావాలు కలవారు నడిచి వెళ్ళారు. వాళ్ళ పాదాల కింద పడి ఈ మెట్లు అరిగిపోయాయి, అలాగే తరిగిపోయాయి. ఈ మెట్ల మీద చిన్నవాళ్ళు, పెళ్ళి కాని ఆడపిల్లలు అడుగు పెట్టారు. బుజ్జి పిల్లల చిట్టి పొట్టి అడుగులు పడ్డాయి. కసాయి వాళ్ళు కఠినమైన అడుగులు, కరుణ కలిగిన వారి మెత్తని అడుగులు ఈ మెట్ల ద్వారానే సాగాయి. వివిధ కాలాలకు చెందిన వారి అడుగులు, వివిధ తత్వాలకు చెందిన వారి అడుగులు పడి ఈ మెట్లు అరిగిపోయాయి, అలాగే తరిగిపోయాయి. అడుగులు వేస్తున్నప్పుడు కాళ్ళకు ధరించిన కడియాలు, గజ్జెలు, గొలుసులు గలగలమని గణగణమని మోగుతుంటే చెవులకింపుగా ఉంది. కొన్ని అడుగులు అలా అలా తేలికగా పడుతూ ముందుకు కదులుతున్నాయి. మరికొన్ని ప్రవాహంగా వేగంగా సాగుతున్నాయి. అడుగులు వేస్తున్నప్పుడు కాళ్ళకు ధరించిన కడియాలు అంటే కాళ్ళకి ఇంతకుముందు పూర్వకాలంలో కాళ్ళకి పెద్దగా కడియాల్లాగా వేసుకుంటారు అన్నమాట, వెండితో తయారు చేసినవి. అలాగే గజ్జెలు అంటే మీకు తెలిసిన కదా, నాట్యం చేస్తున్నప్పుడు వాడతారు కదా గజ్జెలు, గల్గల్మని శబ్దాలు వచ్చేవి. గొలుసులు గలగలమని గణగణమని మోగుతుంటే చెవులకు ఇంపుగా ఉంది. కొన్ని అడుగులు అలా అలా తేలికగా పడుతూ ముందుకి కదులుతున్నాయి. మరికొన్ని వేగంగా ప్రవాహంగా సాగుతున్నాయి. ఈ మెట్లు ఏ మార్గాలకు తీసుకుపోతాయో, ఏ ప్రాంతానికి మోసుకుపోతాయో, ఏ లక్ష్యాన్ని చూపిస్తాయో మరి చూడండి. ఈ మెట్లు ఏ మార్గాలకు తీసుకుపోతాయో, ఏ ప్రాంతానికి మోసుకుపోతాయో, ఏ లక్ష్యాన్ని చూపిస్తాయో మరి. ఇది సారాంశం, వివరణ. మిగిలిన పాఠం తరువాత తరగతిలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.